తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు స్టే విధించినటువంటి నేపథ్యంలో బీసీల నాయకులు ఆ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 9 అమలుతో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై కూడా తెలంగాణ హైకోర్టు స్టే విధించడాన్ని బీసీ సంఘాలు ఇప్పటికే తీవ్రంగా ఖండిస్తున్నాయి. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో కోర్టు ప్రాంగణంలో గుమిగూడినటువంటి పరిస్థితి కనిపించింది. రిజర్వేషన్లు నోటిఫికేషన్ అంశాలపై న్యాయస్థానం స్టే విధించిన వెంటనే బీసీ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేపట్టారు. హైకోర్టు గేట్ నెంబర్ 4 వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో బీసీలకు స్థానిక సంస్థల్లో పదవులు వస్తుంటే కొందరు ఓర్వలేకనే ఈ విధంగా అడ్డుకుంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి నిరసనగా బీసీలకు సంబంధించి రాజ్యాధికారం దక్కాలని చెప్పేసి ఇప్పటికే శనివారం రోజు అంటే అక్టోబర్ 18వ తేదీన తెలంగాణ బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించినటువంటి బీసీ సంఘాల నేతలు ఎవరైతే హైకోర్టు వద్ద గతంలో మరి వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ బంద్కు ఇప్పటికే బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఒక జేఏసీగా ఇక్కడ దాదాపు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు కూడా దాదాపు అంటే గురువారం రోజే సమావేశం అయ్యారు. దానికి సంబంధించినటువంటి జేఏసీ నూతన కమిటీని కూడా ఎన్నుకున్నారు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో 42% రిజర్వేషన్ల ధ్యేయంగా అదేవిధంగా రాజ్యాధికారమే ధ్యేయంగా మరి పార్టీలకు అతీతంగా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ జయశంకర్ జిల్లాకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే జయశంకర్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యాపార రంగాలు కావచ్చు, విద్యారంగం కావచ్చు, అదేవిధంగా సినిమా హాల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి బంద్కు సహకరించాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి.